నెయ్యి వ్యవహారంలో నివేదిక ఇచ్చేందుకు గడువు పొడిగించాలని ఏకసభ్య కమిషన్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఏప్రిల్ 30 వరకు కమిషన్ గడువు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చైర్మన్ దినేష్ కుమార్. ఫిబ్రవరి 20న ఏకసభ్య కమిషన్ ఏర్పాటు కాగా 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. వరుస సెలవులు విచారణకు పలువురు అందుబాటులో లేకపోవడంతో విచారణ ఆలస్యమవుతోందని తెలిపారు. నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. కమిషన్ చైర్మన్ విజ్ఞప్తి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మా కరెస్పాండెంట్ సునీల్ పూర్తి సమాచారం అందిస్తారు. సునీల్, ఎందుకు అంతగా సమయాన్ని కోరారు? ఆ నివేదికలో అసలు ఏమని కోరారు? రైట్ శ్రీదేవి, మొత్తం మీద ఏదైతే కల్తీ వివాదం సంబంధించి ఇప్పటికే చాలా అరెస్టులు కావచ్చు, ముఖ్యంగా ఎన్నో కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎంతో ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే సిట్టు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే దానికి సంబంధించి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 20న వచ్చినటువంటి దినేష్ కుమార్, ఏదైతే చైర్మన్ దినేష్ కుమార్ వచ్చారో అప్పుడు మొత్తం తిరుమలలో ఉన్నటువంటి ఆలయ పరిసర ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా ఈ నెయ్యి వాడే ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా నెయ్యి ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారో ఆ సెక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసులు పూర్తి స్థాయిలో ఆయన అన్ని తిరిగినప్పటికీ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అంటే గతంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, మరోవైపు ఇక్కడ పనిచేసి వేరే చోటికి వెళ్ళిపోయిన అటువంటి అధికారులు సరిగ్గా ఇక్కడికి సమాధానం ఇవ్వకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి సెలవులు ఎక్కువగా వస్తుండడం, అంటే గత నెల రోజుల నుంచి చూసుకున్నట్టయితే వారాంతపు సెలవులు కావచ్చు, మరోవైపు ఈ పండగ సెలవులతో చాలా వరకు అధికారులు ఎవరు అందుబాటులో లేకుండా పోవడంతో ఏకసభ్య కమిషన్ ఒకటే కోరింది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈ 2 నెలల్లోనే ఎక్కువ సెలవులు ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటే ఖచ్చితంగా గడువు కావాలని చెప్పేసి ఏదైతే ఇప్పటికే ఏకసభ్య కమిషన్ ఏదైతే ఏపీ ప్రభుత్వాన్ని అయితే కోరింది. అంటే కానీ ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా 45 రోజుల్లో ఈ ఏకసభ్య కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని గతంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే గత సిఐడి ఏదైతే సిట్టు బృందం సుమారు 6 నెలల పైన ఇచ్చేసినప్పటికీ సుమారు సంవత్సరం పైన దీనిపైన ఎక్కువ జరిగిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా దీనికి సంబంధించి త్వరితగతిన ఈ కల్తీ నెయ్యికి సంబంధించి కేసు పూర్తి స్థాయిలో పూర్తవ్వాలి. ముఖ్యంగా గతంలో ఎవరిపై కేసులు పెట్టారో వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే విధంగా దీనిపై పూర్తిగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఈ కమిషన్ నియమించిన నేపథ్యంలో సుమారు 45 రోజుల్లోపు దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం, మరోవైపు దానికి సంబంధించి ఈ కమిషన్ చైర్మన్ కూడా దీన్ని పూర్తిగా 45 రోజుల్లోనే పూర్తి చేస్తానని చెప్పారు. కానీ ఈ సెలవుల కారణంగా చాలా వరకు ఆటంకం కలుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు అయితే అందుబాటులో ఉన్నప్పటికీ కింద ఈ సెక్షన్ ప్రొక్యూర్మెంట్ సంస్థకి సంబంధించి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడం, మరోవైపు డైరీలకు సంబంధించి వాళ్ళు అందుబాటులో లేకుండా పోవడం, వరుసగా సెలవులు వస్తుండడంతో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక అందించినట్టు తెలుస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే కనపడుతోంది. శ్రీదేవి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.